ఏలూరు నగరంలోని గాంధీ మైదానం స్థలం వద్ద జనసేన పార్టీ ఏర్పాటు చేస్తున్న దిమ్మను తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అయితే ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు, ఇక దెందులూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి ఆలపాటి నరసింహమూర్తి, చింతలపూడి మాజీ శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా, పలువురు కాంగ్రెస్ నాయకులు ఆందోళనలో పాల్గొని మాట్లాడారు. ఎంతో చరిత్రాత్మకమైన స్థలముగా ప్రసిద్ధి చెందిన గాంధీ మైదానం స్థలాన్ని స్మాల్గా చిహ్నంగా ఉందని తెలిపారు. ఇక అయితే గత వారం రోజులుగా జనసేన పార్టీ ఏర్పాటు చేయడంపై సర్వత్రా స్వాతంత్ర సమరయోధులు, కాంగ్రెస్ వాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారంటూ అన్నారు. గత 3 రోజులుగా నుంచి చూశారు. అమరవీరులో ఉన్నటువంటి ఏదైతే జాతిపిత మహాత్మా గాంధీ గారు వచ్చినటువంటి ప్రదేశంలో ఆయన ఆ రోజున వచ్చి అక్కడ ఉప్పు సత్యాగ్రహానికి వచ్చి ఉప్పు పండించి మరి అక్కడ నుంచే ఆయన ప్రారంభించారు. ఆ రోజున గాంధీ గారిని అరెస్ట్ చేయడం కూడా జరిగినటువంటి ఇంపార్టెంట్ హిస్టారికల్ ప్లేస్లో ఇవాళ జాతిపిత మహాత్మా గాంధీ గారిది, కస్తూర్బా గాంధీ విగ్రహాలు ఉండి గాంధీ మైదానం పిలువబడే ప్లేస్లో ఇవాళ జనసేన పార్టీ అంటే తెలుసో తెలియక మరి కుర్రవాళ్ళు మరి స్తూపాన్ని ఇచ్చేశారు. దాన్ని మేము అధిష్టానం దృష్టి తీసుకెళ్ళి స్థానిక శాసనసభ్యులు, అదే కలెక్టర్ గారికి, అదేవిధంగా అందరికీ దృష్టిలోకి తీసుకువెళ్ళి ఆ యొక్క ప్లేస్ ఇంపార్టెన్స్ని కాపాడాలి. మనం మహాత్మా గాంధీ గారు పార్టీలకు అతీతంగా మన అందరం కూడా గౌరవించుకునే మహాత్మా గాంధీ గారి విగ్రహం ప్లేస్ని, హిస్టారికల్ ప్లేస్ని, ఏలూరుకి చాలా ప్రతిష్టాత్మకమైన ప్లేస్ అయినటువంటి దాన్ని కాపాడమని చెప్పి ఇవాళ కలెక్టర్ గారికి కూడా మేము ఏలూరు వినతి పత్రం ఇవ్వడం జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో, అదేవిధంగా దాంట్లో ఆలపాటి నరసింహమూర్తి గారు, మాజీ శాసనసభ్యులు మరి ఎలీజా గారు, అలాగే మా ప్రతినిధి బృందం అందరం కూడా ఇవ్వడం జరిగింది. మన జాతిపిత మహాత్మా గాంధీ గారు జ్ఞాపకాలని మనం మర్చిపోకుండా ఉండటం కోసం మన దేశంలో ఆనాడు గాంధీ గారు చేసినటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకుని మన భావి తరాల వారికి తెలియపరిచే విధంగా మనం నడుస్తూ ఉన్నాం. అలాంటి ప్రదేశమైనటువంటి ఏలూరులో గాంధీ మైదానం అనే పిలువబడేటటువంటి పనవట వీధిలో కల గాంధీ మైదానం ప్లేస్లో గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం సమయంలో నిరాహార దీక్ష చేస్తూ ఉండగా అక్కడ నుంచి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లటం,